నమస్తే. నా పేరు పివి రావు. నాకు డయాబెటిస్ చికిత్సలో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు టైమ్ రెస్ట్రిక్టెడ్ డైట్ అని ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకుముందు దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేవాళ్ళం. ఇప్పుడేంటంటే సర్కాడియన్ రిథమ్ అంటారు. అంటే మన పగలు, రాత్రి, ఉదయం వీటికి అనుగుణంగా మన ఆహారం తీసుకోవటాన్ని టైమ్ రెస్ట్రిక్టెడ్ డైట్ అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే కొంతమంది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే తిని మిగతా సమయంలో ఏం తినకూడదు. ఇది ఎక్కువగా పాటించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇంకో రకం 10 గంటల వరకు కూడా ఫ్లెక్సిబుల్ టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అని ఇంకో రకం వచ్చింది అనమాట. దాంట్లో ఏంటంటే ఉదయం అంటే మీరు పగటిపూట మనం పాతకాలంలో చెప్పుకునే వాళ్ళం కదా, సూర్యోదయం తర్వాతే తీసుకోవాలి, అలాగే సూర్యాస్తమయానికి ముందే ఇక ఆహారం తీసుకుని సూర్యాస్తమయం తర్వాత తీసుకోకూడదు అంటాం కదా. దీన్ని 10 hours టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అంటాం అనమాట. ఇది చాలా ఐడియల్. ఈ మధ్య కాలంలో దీనికి ఎక్కువ ప్రాచుర్యం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో పురాతనంగా మన సనాతన ధర్మాన్ని అనుసరించి పెద్దవాళ్ళు ఏం చెప్పారో దానికి అనుగుణంగా టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది నెమ్మదిగా. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో మొదలుపెట్టి ఇవాళ ఈ గంటల సమయాన్ని 10 గంటల వరకు మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఉదయం తెల్లవారిన తర్వాత మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే ఆహారం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నట్లయితే మీరు మళ్ళీ ఇందులో కార్బ్స్ తగ్గించుకోవాలని లేదా కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలని ఇవన్నీ కూడా నియమాలు కొంచెం తగ్గించుకోవచ్చు, కఠినమైనటువంటి నియమాలు. ఎందుకంటే మీరు ఈ టైం రెస్ట్రిక్టెడ్ డైట్ పాటించినట్లయితే దాని అంతటా అదే మీ తీసుకునేటువంటి క్యాలరీల పరిమాణం తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఇంకా వేరేగా మళ్ళీ ఆహారంలో కార్బ్స్ తగ్గించుకోవాలి లేదా కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి, ప్రోటీన్లు పెంచుకోవాలి, ఇలాంటి కొలతలన్నీ ఇప్పుడు ఇంతకాలంగా మనం వేస్తున్న కొలతలన్నీ కూడా పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఒక టైము మాత్రం పాటించినట్లయితే మనకి చాలా వరకు డయాబెటీస్ లో కానీ, డయాబెటీస్ లేకుండా వచ్చేటువంటి ఒబేసిటీ ఊబకాయంలో కానీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.